వెల్కమ్ టు సౌజన్యాస్ కుక్ హౌస్. ఇవాళ మనం సాబుదాన్ కిచిడి ఉపవాసం స్పెషల్ చేసుకుందాం. ఇది ఎక్కువగా శివరాత్రి రోజు వ్రతం చేసుకుంటారు కదా, వాళ్ళు తింటారండి. ఉపవాసం ఉండి ఈవినింగ్ అలా దీన్ని తింటారు. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 1.5 కప్ పోసుకుంటున్నాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను 1.5 కప్తో చేస్తున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకుందాము. ఇప్పుడు ఎక్కువ వాటర్ కాదు, కొన్ని వాటర్ ఇలా వేసి సోక్ చేసుకుందాము. కొందరు పెరుగు వేసి కూడా నానబెట్టుకుంటారు. నేను ఉట్టి వాటర్తో చేస్తున్నాను. పల్లీలు ఫ్రై అయిపోయాయి, ఇవి పక్కన పెట్టుకుందాము, చల్లారనిద్దాము. చూడండి, ఇవి చక్కగా మనం ఒక టూ అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్నాం కదా, ఇవి చక్కగా నానిపోయాయి. ఇలా ముట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. చూడండి, ఇలా నానిపోయింది. దీనికి ఇప్పుడు 2 పొటాటోస్ తీసుకొని పీల్ చేసుకొని కట్ చేసుకున్నాను స్మాల్ పీసెస్ లాగా. కొన్ని ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే పర్వాలే, లేదంటే ఫ్రోజన్ పీస్ అయినా ఓకే. ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, దాన్ని పౌడర్ చేసుకుందాం. పొటాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుని చల్లటి వాటర్లలో వేసుకుందాము. మిరపకాయ ఈ 2 స్లైస్లా కట్ చేసుకుందాము. 2 స్లిట్స్ అంటే సరిపోతుంది. కొంచెం పొట్టు తీసుకున్న పల్లీల్ని ఇందులో వేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొన్ని పుట్నాలు వేసుకుందాము. పుట్నాలు మీ టేస్ట్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే కొన్ని పల్లీలే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం జీరా పౌడర్ సరిపోతుంది. కొంచెం ఆమ్చూర్ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఆమ్చూర్ నచ్చని వాళ్ళు, ఎందుకంటే కొంచెం లెమన్ కూడా పిండుకుంటాము. ఆ పులుపు ఈ పులుపు బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాము, బ్లెండ్ చేసుకుందాము. చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి, మరి ఫైన్ పౌడర్ చేసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కనిద్దాము. హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం స్ప్లటర్ అయ్యే వరకు ఉంచుదాము. ఇది ఉపవాసంకి చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్ వేయము. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి ఉపవాసం ఉన్నప్పుడు ఈ శివరాత్రి ఉపవాసంకి ఉప్పు కన్నా ఏమంటారు సాయంత్రం లవణం వేసుకుంటారు. నా దగ్గర ఇప్పుడు అది లేదు, నేను ఉప్పు వేసుకుంటున్నాను, నార్మల్ ఉప్పు. మీకు దొరికితే సాయంత్రం లవణం వేసుకోండి. అది శివరాత్రికి ఒక్క పొద్దున్న వాళ్ళు అలా ఆ సాయంత్రం లవణం వేసుకుంటారండి. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకున్నాము. పీస్ కూడా వేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు, ముక్కలు ఉడకాలి కదా ఆలు, దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్, ఆలుగడ్డ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒకసారి మూత తీసుకొని చూద్దాము పొటాటో కుక్ అయిందా. కొంచెం అడుగంటకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉపవాసానికి చేసుకోకపోయినట్టయితే మంచిగా క్యారెట్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఆనియన్, మంచి వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉపవాసానికి కాబట్టి అవి వేసుకోకూడదు. ఇంకొక 2-3 మినిట్స్ పెడదాము.
ఆల్మోస్ట్ ఒక 60% ఉడికింది పొటాటో, కొంచెం ఉడకాలి. ఆలుగడ్డ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాము. సాబుదానా అంటారు, సగ్గుబియ్యం అంటారు. చక్కగా కలుపుకుందాము. ఇందాక పొడి చేసి పెట్టుకున్నాము కదా, అది చూసుకుంటూ వేసుకోవాలి, మరీ ఎక్కువ కూడా కాదు పొడి. చూడండి ఇలా పొడి పొడిగా ఉంది కదా, ఇప్పుడు ఇప్పుడు అయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కొంచెం పైకి వెళ్ళి కొన్ని నీళ్లు చల్లుకొని కొంచెంసేపు ఆవిరి మీద ఉడికిద్దాం. కొంచెం సేపు, ఒక 2-3 మినిట్స్. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, అడుగంటుతుంది. కొంచెం నీళ్లు పైకి వెళ్ళి ఇలా చిలకరించేసి, ఇలా పొడిగా ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు. కొంచెం మరీ పొడి పొడిగా అనిపిస్తుంది అంటే ఇలా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్ అయింది చూడండి. మరి అంత పొడి పొడి కాకుండా కొంచెం మెత్తబడింది. కొంచెం సాల్ట్ ఇందాక పొటాటోస్కి వేసాము, తర్వాత ఆ పొడిలో కూడా కొంచెమే వేసుకున్నాం కదా, కొంచెం ఒక 1/2 స్పూన్ పడుతుంది నాకైతే. ఈ స్టేజ్లో మనం కొంచెం లెమన్ పిండుకోవాలి. ఒక 1/2 చెక్క లెమన్ సరిపోతుంది. స్క్వీజ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చక్కగా కలుపుకొని ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఇందాక పొడి పొడిగా ఉండే, ఇప్పుడు చూడండి కొన్ని వాటర్ చిలుకున్నాం కదా, కొంచెం ముద్దలా అయింది. మరీ పొడి పొడి కాకుండా. పొడి పొడి కావాలంటే కొంచెం పొడి ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది పొడి కూడా. దీనికి పల్లీల చట్నీ అయితే బాగుంటుందండి. లేదు ఉట్టి కూడా తినొచ్చు, పల్లీల చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి. చూడండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉంది. చూడండి సాబుదానా కిచడి. ఉపవాసం చేసేటప్పుడు ఇది చేసుకొని తింటారు చాలామంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సౌజన్యాస్ కుక్ హౌస్.